ముఖస్తుతి. శాంబరీ నగరంలో చతురుడనే ముచ్చివాడొకడు ఉండేవాడు. ముచ్చివాడంటే బొమ్మలు చేసేవాడు. చతురుడు చేసే లక్క విగ్రహాలన్నీ ప్రాణాలున్న వాటికి మళ్ళీ ఊపిరాడిస్తో కంటి రెప్పలు వాలుస్తో గుండెలు కొట్టుకుంటూ ఉండేవి. బొమ్మ లోపాలు మరలా అమర్చి కూర్చోబెట్టేసరికి అక్కడెవరో మనిషి కూర్చున్నట్టే అనిపించి వచ్చిన వాళ్ళంతా ఆ బొమ్మలతో మాట్లాడేవాళ్ళు. ధనవంతులు చతురుడి చేత రక్షక భటులు మోస్తరుగా బొమ్మలు చేయించి రాత్రిపూట గుమ్మాల ముందు కాపలా పెట్టేసరికి దొంగలు ఆ బొమ్మలు చూసి నిజంగా రక్షక భటులే అని హడలి పారిపోయేవాళ్ళు. అవి అంతటి జీవకలతో ఉండేవి. చిత్రమైన ఈ బొమ్మలు చాలా ఖరీదుండేవి. వాటి మూలాన చతురుడు చాలా డబ్బు గడించి ఉండవలసిందే కాని అలా జరగలేదు. ఏమంటే చతురుడు ఉబ్బులింగడు. తమ విగ్రహాలు తయారు చేయించుకోవాలని సరదా ఉండి చేత పైసా లేని బికారు వాళ్ళు వచ్చి చేరి చతురుణ్ణి పొగిడేసేవాళ్ళు. చతురుడు ఆ భట్టుల స్తోత్రాలకు ఉబ్బిపోయి చవకగానో లేక ఉచితంగానో వాళ్ళకి తలా ఒక బొమ్మ సమర్పించి వాళ్ళ దీవెనలతో తృప్తి పడుతూ ఉండేవాడు. ఆ నగరంలోనే భావి కాలాగ్నుడు అనే జ్యోతిష్కుడు ఒకడు ఉండేవాడు. ఆయన చెప్పిందల్లా అక్షరాలా జరిగి తీరుతుందన్న కీర్తి దేశమంతా వ్యాపించింది. నలుగురితో పాటు చతురుడు కూడా ఒకనాడు ఆ జ్యోతిష్యుని వద్దకు వెళ్ళి తన జాతకం ముందు పెట్టాడు. భావి కాలాగ్నుడు చక్రము గ్రహగతులు చూసి పెదవి విరిచాడు. ఏమి స్వామి అలా చూస్తున్నారు? నా జాతకం ఏ విధంగా ఉన్నది అని అడిగాడు చతురుడు. తరువాత స్థిమితంగా చూద్దాం లేవయ్యా అంటూ భావి కళాజ్ఞుడు జాతకం తిరిగి ఇచ్చేశాడు. చతురుడికి గాబర ఎత్తిపోయింది. కారణం ఏమిటో తెలియకుండానే చతురుడు బెంగ చేత నిద్రాహారాలు మానుకున్నాడు. వాడి స్నేహితుడొకడు జ్యోతిష్కుని వద్దకు వెళ్ళి, బాబు, చతురుడు కృషించిపోతున్నాడు. ఏదైనా ఆపద రానుంటే తెలియజేయండి, తప్పించుకునే ఉపాయం ఆలోచించుకుంటాడు అని కోరాడు. అందుకు జ్యోతిష్కుడు, వెర్రివాడ, వాడికి రాబోతున్నది తక్కువ ఆపద కాదు. వచ్చే బహుళ నవమి నాటి రాత్రి 1:07 కల్లా కొంచెం జాగ్రత్తలో ఉండమను అని అన్నాడు. అయితే బాబు, గ్రహశాంతులు అభిషేకాలు ఏమైనా చేసి గండం తప్పుద్దా అని మళ్ళీ ప్రశ్నించాడు ఆ వచ్చినతడు. అప్పుడు దేవాజ్ఞుడు, మృత్యువును ఎవరు తప్పించుకోగలరు? సముద్రం మధ్యన ఒంటి స్తంభం మేడ కట్టించుకు దాక్కున్న పరీక్షణ మహారాజుకే చావ తప్పలేదు. మానవ మాతృడి సంగతి వేరే చెప్పాలా అని చెప్పి పంపేశాడు. వాడు వెళ్ళి చతురుడితో అంతా పోసగుచ్చినట్లు చెప్పి, ఇంక పురాణ పట్నంలో కాలం గడుపుకునే ముక్తి మార్గం చూచుకో, ఇదిగో భాగవతం తెచ్చాను అంటూ ఆ పుస్తకం ఇచ్చి వెళ్ళాడు. చతురుడు తనకు రాబోయే చావును గురించి చాలా దుఃఖించాడు. ఏడ్చి ఏడ్చి నిద్రపోయి లేచేసరికి వాడికో ఆలోచన తట్టింది. వెంటనే బజారుకు వెళ్ళి బండెడు లక్క, రకరకాల రంగులు, అనేకమైన మరలు కొనుక్కొని తెచ్చి ఇంట్లో తలుపులు బిడాయించుకొని నిలువట అద్దానికి ఎదురుగా కూర్చొని పని ప్రారంభించాడు. అద్దంలో తన ప్రతిబింబం చూసుకుంటూ అచ్చు తన పోలికగానే 4 బొమ్మలు తయారు చేశాడు. ఆ 4 విగ్రహాలు కూడా తనకి మళ్ళనే కళ్ళు తెరుస్తున్నాయి, మూస్తున్నాయి. అతని గుండెకి మళ్ళనే వాటి గుండెలు కొట్టుకుంటున్నాయి. ఆ బొమ్మల్లో ఎక్కడ ఏ మరలు ఎలా అమర్చాడో కాని వాడి శరీరంలో మళ్ళనే ఆ విగ్రహాల్లో కూడా నాడుల్లో రక్తం ప్రవహిస్తున్నట్లే కనపడింది. గిర్రుమంటూ బహుళ నవమి ఇట్టే వచ్చేసింది. కానీ చతురుడికి మాత్రం చావు దగ్గరవుతుందన్న అధైర్యమే లేదు. రాత్రి 10 అవటంతోనే 5 పక్కలు వేశాడు. మధ్యనే ఉన్న 3వ పక్క తనకు కేటాయించుకొని తక్కిన వాటి మీద అటూ ఇటూ తయారు చేసిన బొమ్మలు పరుండబెట్టాడు. తన పక్క మీద తను పడుకొని ఏం జరుగుతుందో అని ఎదురు చూచాడు. ఇంతలో గడియారం 11 గంటలు కొట్టింది, 12 కొట్టింది, 1 గంట కూడా కొట్టేసింది. సరిగ్గా ఆ సమయానికి 2 యమదూతలు మెల్లగా గది ప్రవేశించారు. పక్కల మీద పరున్న పంచమూర్తులని పరిశీలించి అందులో చతురుడు ఎవరో తెలుసుకోలేకపోయారు. 1 నిమిషం ఇలా గడిచేసరికి ఆ దూతల్లో ఒకడికి మెరుపులాగా ఒక ఆలోచన తట్టి మళ్ళీ పక్కల వద్దకు వెళ్ళి ఆ పరున్న వాటిలో ఒక్కొక్కరిని గిల్లి చూడటం ప్రారంభించాడు. ఎందుకురా అని రెండోవాడు అడిగేసరికి వాడు, ఏమీ లేదు, గిల్లితే ఎవరు మనిషో ఎవడు బొమ్మో తేలిపోతుంది. మనిషి అయిన వాడు నొప్పి పెట్టి అమ్మోయ్ అని కొంచెమైనా కదలకపోతాడా అని తన యుక్తి వెల్లడించాడు. వాడి ఆలోచన బాగానే ఉంది గాని చతురుడు ఆ యుక్తికి లొంగలేదు. ఉగ్గబట్టుకొని ఆ బాధ సహించాడే గాని బయటపడలేదు. యమదూతలు ఏం చేయటానికి తోచక వ్యవధి లేదన్న కంగారుతో యమలోకానికి పరిగెత్తి చిత్రగుప్తుడితో, బాబు, ఆ 5గురిలో బొమ్మలేవో శిల్పి ఎవడో తెలిసింది కాదు అని మొరపెట్టుకున్నారు. చిత్రగుప్తుడు చీటాలు తిరగవేసి చతురుని చరిత్రంతా ఒక్క మాట చదివేశాడు. ఈ శిల్పి స్తోత్రాలకు ఉబ్బిపోతాడు అని వాని గురించి వ్రాయబడింది. వెళ్ళి భట్టుమూర్తులకు మళ్ళీ స్తోత్రాలు మొదలెట్టండి అని వాళ్ళని మళ్ళీ పంపాడు చిత్రగుప్తుడు. వాళ్ళు తిరిగి వచ్చి చతురుని గది ప్రవేశించి వాడికి వినపడేటట్లు, ఓహోహో,
ఎంత గొప్ప శిల్పయ్యా ఈ చతురుడు. కాస్తంతైనా ఆనవాళ్ళు తెలియకుండా తనలాంటి విగ్రహాలనే 4 సృష్టించాడు. బ్రహ్మ సృష్టికి ప్రతి సృష్టి చేయగలిగిన వాడు ఆ విశ్వామిత్రుడు ఒక్కడే అనుకున్నాం కానీ నిజంగా ఆ ఋషిని మించినవాడు ఈ చతురుడు. చతురుడికి జయీభవ, దిగ్విజయీభవ అంటూ కైవారం మొదలెట్టారు. ఆ స్తోత్రం వింటున్న చతురుడు ఆనందానికి మెరకలేక సంతోషం వల్ల పొరలి వచ్చే పొంగును అరికట్టలేకపోయాడు శిల్పి. అతడి బుగ్గలు ఎర్రపడినాయి, పెదవి పైన చిరునవ్వు మొలకెత్తింది. దొరికాడ్రా దొంగ అంటూ యమదూతలు అపరిమితమైన సంతోషంతో చతురుడి మెడకు పాశాన్ని తగిలించారు. ప్రాణం లేని బొమ్మలు ఏమిటి చేయగలవు? అందుచేత అవి అలాగే ఉండిపోయినాయి. ఇదండి వాళ్ళ కథ. మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుగుతాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయటం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.